హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ అమూలక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అండి. మీరు కనుక యూట్యూబ్ యూజ్ చేస్తా యూట్యూబర్స్ అయి ఉండి యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నట్లయితే ఆ వీడియోస్కి ఏ వీడియోకైనా సరే కాపీరైట్ క్లెయిమ్ కనుక వచ్చిందంటే మీరు మాత్రం అకౌంట్ క్లోజ్ అయిపోద్దని భయపడాల్సిన అవసరం లేదండి. నేను ముందు చూపిస్తున్న ఈ ప్రాసెస్ కనుక చేసి కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ తీసేసుకోవచ్చండి ఈజీగా. ఎలాగా ఏ విధంగా అనేది ఒకసారి వీడియో చూద్దాము. ముందుగా మన ఫోన్లో వైటీ స్టూడియో ఉంటే కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత పైన మనం సెర్చ్లో youtube.com అని కొట్టాలండి. youtube.com అని టైప్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ స్క్రీన్ అనేది వస్తుందండి. యూట్యూబ్ స్క్రీన్ అనేది ఎట్లా వస్తుందంటే మనకి కంప్యూటర్ వ్యూలా కనిపిస్తుందండి. అంటే స్మాల్ లెటర్స్తో కంప్యూటర్లో మనకి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, పక్కన మనకి ఇలాగ స్క్రీన్ హోమ్ పేజ్ అనేది రాగానే పక్కన మన యూట్యూబ్ అకౌంట్ అనేది ఫోటో కనిపిస్తుందండి. ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ యారోస్లో మనకి సెకండ్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయాలండి. యూట్యూబ్ది లాగా కనపడుతుంది కదా బాక్స్ టైప్లో, అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ అనేసి కనిపిస్తుందండి. కాపీరైట్ని సెలెక్ట్ చేయగానే మన అకౌంట్లో ఎన్ని కాపీరైట్ వీడియోస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుందండి. సో ఏ వీడియోకి మనం కాపీరైట్ చేయాలనుకుంటున్నామో తీసేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేస్తే సి యాక్షన్ అని ఉంటుందండి. అది ఓపెన్ చేయగానే మనకి వీడియో అనేది ఓపెన్ అయ్యిద్ది. వీడియోలో మనకి ఏ చిన్న మార్క్ దగ్గర ఏ మార్క్ దగ్గర మనకి కాపీరైట్ వచ్చింది అనేది చూపిస్తుంది. తర్వాత అది ఓకే చేయగానే సెలెక్ట్ యాక్షన్ వస్తుందండి. అది ఓకే చేసిన తర్వాత మనకి రీప్లేస్ సాంగ్ అని లేకపోతే సాంగ్ తీసేయాలా అని అడుగుతుందండి. మనం రీప్లేస్ సాంగ్ ఓకే చేసుకోవాలి. రీప్లేస్ సాంగ్ ఓకే చేసుకొని ఓకే చేసిన తర్వాత ఇక్కడ నేను వ్యూ చూపిస్తున్నాను కదా, ఇట్లాగో సెలెక్ట్ చేసుకోవాలండి రీప్లేస్ సాంగ్ని. రీప్లేస్ సాంగ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన సాంగ్ని మారుస్తున్నాం అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ మనకి ఏది కావాలంటే అది ఓకే చేసుకొని యాడ్ ఆప్షన్ ఉంటుందండి. యాడ్ ఆప్షన్ ఓకే చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఉంటుందండి. సేవ్ ఓకే చేయాలి. సేవ్ ఓకే చేస్తే మనకి వీడియో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. చూసారు కదా, వీడియో ఎడిటింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. సో మనకి కాపీరైట్ క్లెయిమ్ రీప్లేస్ సాంగ్ అనేది యాడ్ చేసాం కాబట్టి ప్రాసెసింగ్ అనేది మనకి 2 or 3 minutesలో ఓకే అయిపోతుందండి. కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.